దేనికైనా సరే మేము ముందుకు వెళ్తామండి. ఎందుకంటే నేను ఎంత మంచి చూడండి, నేను ఎంత చెడ్డోను. అరసాయి ఫోటో పెట్టి పక్కన ఫోటో వేయించి చేయడానికి సార్ అది నమ్మకం లేదన్నారనేసి చెప్పేసాను సార్. హర్ష సాయి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు. వెళ్తూ వెళ్తూ ఒక రిక్షా ఆపుతాడు. కొద్ది దూరం పోగానే తన చేతిలో 10,000 కట్టపెట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా షూట్ అవుతూ ఉంటుంది. ఆ రిక్షా అతని మొహంలో ఆశ్చర్యం, ఆనందం. పేద పిల్లవాడి స్కూల్ ఫీజులు చెల్లించడానికి చెక్కులు ఇస్తాడు. ఆ పిల్లాడి సైకిల్ కోరిక విని క్షణాల మీద ఆ సైకిల్ను ఇంట్లోకి రప్పిస్తూ చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళు ఊహించని కార్యాలు చేస్తూ ఉంటాడు. 5 రూపాయల నాణ్యాలు తీసుకుపోయి 20 లక్షల కారు కొంటాడు. వాటిని లెక్కించడానికి సిబ్బంది పడిన కష్టం, సేకరించడానికి తాను పడిన శ్రమ ఇందులో ఒక బార్బర్ షాప్ కు వెళ్లి తన స్థితిగతులు తెలుసుకుని ఓ పక్క షాప్ కట్టించేస్తాడు. ఫ్రీ పెట్రోల్ పంపు ఓపెన్ చేసి ఉచితంగా పెట్రోల్ పోస్తూ ఉంటాడు. ఒక స్కూల్లో దెయ్యం ఉందని పుకార్లు రావడంతో దీనిని అబద్ధమని తేల్చేందుకు హర్ష సాయి రాత్రి స్కూల్ కి వెళ్లి మరీ వీడియో షూట్ చేస్తాడు. ఇలాంటివి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉంటాడు. వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాడు. ఫాలోవర్స్ పెరుగుతూనే ఉంటారు. రెవెన్యూ వస్తూనే ఉంటుంది. ఏకంగా 1 కోటి వ్యూస్ వచ్చిన వీడియోలు చాలా ఉన్నాయి. 50 లక్షలు, 70 లక్షలు, 60 లక్షలు వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్ మరియు సోషల్ మీడియా స్టార్. అతను 1999 మార్చి 8న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జన్మించాడు. అతను విజయనగరం పిఎస్ఆర్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. హర్ష సాయి చిన్నతనం నుంచి సైన్స్పై అతనికి ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న ఈ యువకుడు అతి తక్కువ సమయంలోనే యూట్యూబర్ స్టార్ అయ్యాడు. లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కళాత్మక ఆలోచనలతో 3 ఏళ్ల క్రితం చిన్న చిన్న వీడియోలు చేయడం ప్రారంభించాడు. మొదట తన శరీరం పైనే ఒక వీడియో చేసి హర్ష సాయి దానిని మొదట ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు. వారి సహకారంతోనే ఆ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. దీంతో 1,00,000 మంది ఈ వీడియోను చూశారు. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. హర్ష సాయి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో మొదట హర్ష సాయికి తన ఇష్టమైన సైన్స్తో పాటు 10 మందికి ఉపయోగపడే శరీరాకృతి, ఎడ్యుకేషన్ పాఠాలను కళాత్మకంగా తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. తాను రోజు చేసే ఫిట్నెస్ పనులు కూడా వీడియో చేసేవాడు. ఏ వీడియో చేసినా హర్ష సాయి వాయిస్ కూడా చాలా ప్లస్ పాయింట్. దీంతో యువత చాలా మంది హర్ష సాయి వీడియోల కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. హర్ష సాయి వీడియోలని వెతికితే చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం ఉంటుంది. తెలుగు, తమిళం, హిందూ పలు భాషల్లో వీడియోలు కనిపిస్తాయి. యూట్యూబ్ వీడియోస్ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఇవ్వాలనుకున్నాడు. అది కూడా కళాత్మకంగా కష్టం విలువ తెలియజేసేలా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. చిన్న చిన్న వాళ్ళ కోరికలు తీరుస్తూ పోతున్నాడు. కాబట్టే ఆ వీడియోలు సక్సెస్. చిన్న చిన్న గేమ్స్, డిఫరెంట్ ఐడియాలతో జనాన్ని ఎంగేజ్ చేస్తాడు. ఛానళ్ల ద్వారా వచ్చిన లక్షల ఆదాయాన్ని వాటి మీదే ఖర్చు చేస్తున్నాడు. ఫాలోవర్లు పెరగడం కోసం జనాన్ని సర్ప్రైజ్తో ముంచెత్తుతూ ఉంటాడు. అయితే హర్ష సాయి చేస్తున్న సేవా కార్యక్రమాలపై అందరిలో అనుమానాలు కూడా ఉన్నాయి. చేత్తో సహాయం చేస్తే ఎడం చేత్తో తెలియకూడదు అని ఇంచుమించు అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. అతడు మాత్రం తన పందా వేయడం లేదు. సేవాగుణం మానడం లేదు. ఎవరికి ఎంత ఆపద ఉందో తెలుసుకొని మరీ దానం చేస్తూ ఉంటాడు. దీంతో వారంతా అతడి సేవలకు మురిసిపోతున్నారు. హర్ష సాయి అంటే ఎవరో కాదు, తమ పాలిట దేవుడని భావిస్తూ ఉన్నారు. దేనికైనా సరే మేము ముందుకు వెళ్తామండి. ఎందుకంటే నేను ఎంత మంచి చూడండి, నేను ఎంత చెడ్డోను. అరసాయి ఫోటో పెట్టి పక్కన ఫోటో వేయించి హర్ష సాయి సేవా గుణానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఎక్కడైనా ఆపదలో ఎవరున్నా వారి గురించి తెలుసుకుని మరీ హర్ష సాయి సాయం చేస్తున్నాడు. 10వ పరకు కాదు, ఏకంగా వారి అవసరానికి అనుగుణంగా ఇస్తున్నాడు. దీంతో అతనికి అంత డబ్బు ఎక్కడ నుండి వస్తుందనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అతడు మాత్రం తాను సంపాదించేదే దానం చేస్తున్నానని చెబుతున్నాడు. హర్ష సాయి చేస్తున్న దానాల వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఆపద ఉన్న వారి గురించి తెలుసుకుని మరీ వారికి సకాలంలో డబ్బులు అందజేసి వారిని ఆదుకుంటున్నాడు. దీంతో అందరిలో అతడు ఓ దేవుడిలా మారాడు. అది నమ్మకం లేదన్నారనేసి చెప్పేసాను సార్. ప్రస్తుతం హర్ష సాయి చేస్తున్న దానాలలో పేదవారికి ఎంతో ఉపశమనం కలుగుతోంది. అయితే జర్నలిస్ట్ జాఫర్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేయడంలో దిట్ట అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే హర్ష సాయి చేస్తున్న సాయం ఎంతవరకు నిజం? లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది? హర్ష సాయి ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అనే కోణంలో జాఫర్ ఆపరేషన్ హర్ష సాయి అనే పేరుతో చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ యూట్యూబ్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో జాఫర్ ప్రశ్నలకు లాక్ కాకుండా హర్ష సాయి సూటిగా చెప్పిన జవాబులు బాణాల్లా ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకున్నాయి. సాయి సాయం పొందిన వారు సామాన్యులు. ఒక మాటలో చెప్పుకోవాలంటే చిన్న చిన్న కష్టాల్లో ఉన్నవారే. జాఫర్ వారందరినీ కలిసి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇందుకోసం హర్షసాయి టీం నుంచి సాయం పొందిన వారి వివరాలను అడిగి తీసుకున్నారు. ఎవరితో మాట్లాడిన బార్బర్ తమకు ఇల్లు కూడా లేదని, సాయి చాలా సహాయం చేశారని అన్నారు. హర్షసాయిని చెడ్డగా చూపించాలని చూస్తే తాము అసలు ఊరుకోమంటూ హెచ్చరించాడు. అలా ఫీజులు చెల్లించలేని పిల్లలు, చిన్న టీవీ, ఫ్రిడ్జ్ కావాలనే సామాన్యులు, చెప్పులు కుట్టే వ్యక్తి, ఇస్త్రీ చేసుకునే వ్యక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టు ఉంది. ఇంతమందికి సాయం చేసేందుకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని జాఫర్ అడిగిన ప్రశ్నలకు సాయి మంచి సమాధానం ఇచ్చాడు. తనకు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్నని, తన వీడియోలు ప్రమోషన్ల నుంచి వచ్చే ఆదాయంలో కొంత చారిటీ చేస్తున్నానని తెలిపాడు. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని, తనకు వచ్చిన దానిలోనే కొంత సమాజంలో అవసరం ఉన్న వారికి తిరిగి ఇస్తున్నానని సూటిగా బదిలిచ్చాడు. రాజకీయాల్లోకి వస్తారా, అందుకే ఈ పబ్లిసిటీనా అని జాఫర్ అడిగిన ప్రశ్నకు తనకు అలాంటి ప్లాన్స్ లేవని చెప్పాడు. తన ఫాలోవర్స్ వల్లే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చినట్లు వెల్లడించాడు. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తాను పెద్దయ్యాక హర్షసాయిలా 10 మందికి సహాయం చేస్తానంటున్నా అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. తనను చూసి 10 మంది ఇలా సమాజంలో మారడం తనకు సంతోషం ఇస్తుందని అన్నాడు. తనకు సాయం చేయాలనే గుణాన్ని చిన్నప్పటి నుంచి తల్లి అలవరించిందని హర్షసాయి వెల్లడించాడు. ఈ క్రమంలో తన 8 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన విషయం గుర్తుకు రావడంతో హర్ష కళ్ళలో నీళ్లు తిరిగాయి. జాఫర్ భయ్య సైతం కంటతడి పెట్టుకున్నారు. దీనిపై మరింత లోతుగా ప్రశ్నించే ప్రయత్నం జాఫర్ చేసిన దీనిని ఇక్కడితో నిలిపేద్దామంటూ ఈ విషయంపై డిస్కషన్ వద్దని సాయి సున్నితంగా చెప్పారు. నిజంగా అవసరమైన వారికి సహాయం చేసేందుకు తన టీం నిరంతరం సర్వేలు చేస్తుందని, తాను మరింత మందికి సహాయం చేసేందుకు ఇతర మార్గాలను సైతం పరిశీలిస్తున్నానని చివరిగా హర్షసాయి చెబుతూ ఇంటర్వ్యూలను ముగించాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.